బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్బన్ సహకార బ్యాంకుల రుణాల వ్యవహారంపై ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. సభ్యులకు పూచీకత్తు లేకుండా ఇష్టం వచ్చినంత రుణాలు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఏర్పాటైన సహకార బ్యాంక్ అన్న కారణంతో నిబంధనలు ఉల్లంఘించరాదని హెచ్చరించింది. రుణాల పంపిణీలో తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆర్బీఐ సూచించింది. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసి అన్ని రాష్ట్రాలకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు పంపింది. ఈ ముసాయిదాపై అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుది మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆర్బీఐ వెల్లడించింది. సహకార బ్యాంకుల రుణాల పంపిణీపై మరింత మార్గదర్శకత, బాధ్యత పెంచడమే లక్ష్యమని స్పష్టం చేసింది. అర్బన్ సహకార బ్యాంకుల రుణాల వ్యవహారంపై ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. సభ్యులకు పూచీకత్తు లేకుండా ఇష్టం వచ్చినంత రుణాలు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఏర్పాటైన సహకార బ్యాంక్ అన్న కారణంతో నిబంధనలు ఉల్లంఘించరాదని హెచ్చరించింది. రుణాల పంపిణీలో తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆర్బీఐ సూచించింది. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసి రాష్ట్రాలకు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు పంపించింది. ఈ ముసాయిదాపై అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుది మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆర్బీఐ వెల్లడించింది. సహకార బ్యాంకుల రుణాల పంపిణీపై మరింత పారదర్శకత, బాధ్యత పెంచడమే లక్ష్యమని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ సంక్షోభం తర్వాత తొలిసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఒక యువ రాజకీయ నాయకుడు హత్య తర్వాత కూడా భారీ స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఇక ఈ మధ్య అయితే హిందువులే టార్గెట్గా మారణ హోమం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7:30 నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 300 స్థానాలకు గాను 299 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్తో పాటు బంగ్లాదేశ్ రాజ్యాంగం సవరణకు సంబంధించిన జాతీయ చార్టర్పై కూడా ప్రజలు ఓటు వేయనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానున్నట్టు ఇక బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. శుక్రవారం ఉదయానికి పూర్తి ఫలితాలు వచ్చేయనున్నట్లు తెలిపింది. హింస, ఉద్రిక్తల నేపథ్యంలో పోలింగ్ కోసం 1 మిలియన్ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. 5 లక్షల మందితో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక అనేక దేశాల నుంచి వచ్చిన 350 మంది విదేశీ పరిశీలకులు ఎన్నికలను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కావలి మండలం ఆముదానదిన్నెలోని కాటా శ్రీనివాసులు రెడ్డి లేఅవుట్లో నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, కావలి సివిల్ సప్లైస్ డీటీ, ఏఎస్ఓ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు 2,66,265 రూపాయలు విలువైన 54.90 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం కొనుగోలు చేసిన శ్రీమన్యం వెంకటకృష్ణయ్యపై కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసుతో పాటు 6A కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సివిల్ సప్లైస్ డీటీ విజయమ్మ, ఏఎస్ఓ బి వెంకటరెడ్డి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కృష్ణప్రసాద్, బాబ్జీ, సురేష్ బాబు ఉన్నారు.
కుక్కట్పల్లి కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో ఉన్న శివ హీరో మోటార్ సైకిళ్ల షోరూంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. షోరూం నుంచి పొగలు ఎగిసిపడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనలో ప్రాణ నష్టం ఏదీ లేకపోయినా కొన్ని ద్విచక్ర వాహనాలు సామగ్రి దెబ్బతింటాయి. నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వ్యాపార వినోద్పై బీఆర్ఎస్ నేత రొట్టె రమేష్ దాడిని నిరసిస్తూ తెలంగాణ విగ్రహం వద్ద చిరు వ్యాపారుల సంఘం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బాధితుడు వినోద్ మాట్లాడుతూ రమేష్ తన దుకాణానికి వచ్చి ఫోన్పే ద్వారా 10,000 పంపాలని కోరగా 100 కమిషన్ ముందుగానే చెప్పి లావాదేవీ పూర్తి చేశారని, కమిషన్ తీసుకున్నందుకు ఆగ్రహంతో తనపై దాడి చేశాడని ఆరోపించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పద్మశాలి సంఘం నేతలు మాట్లాడుతూ ఇప్పటికే వ్యాపారుడు సరిగా లేక ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారులపై దాడి చేయడం దారుణమని, నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బయట తీసుకుపో ఇబ్బంది పెట్టారు. అవతల కొట్టుకుంటే మళ్ళీ ఫోన్ పే కూడా అడుగుతుందా? తీసుకో బయట తీసుకోమని ఏమనుకుంటున్నాం మేము దుబారా రమేష్ ఏమనుకుంటున్నాం మా పరిస్థితి నేను ఎమ్మెల్యేకి రాయ అవుతాం కూడా మళ్ళీ ఇంకోటి ఇచ్చింది మొత్తం రూపాయలు తీసుకుని దయచేసి చాలా పెద్ద మనిషి ఈ షాప్ అనుకుంటే షాపే ఉండదు 50 మంగళవారం సాయంత్రం 7 గంటల 10 నిమిషాలకు రొట్టె రమేష్ గారు నా షాప్ కు వచ్చి ఆయన ఒక ఖాతాలో డబ్బులు ఇవ్వమని అడిగితే నేను దానికి ఛార్జ్ అవుతుందని చెప్పిన, దానికి సగం తీసుకోమన్నాడు. సరే అని చెప్పిన. ఇంకో ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. సరే అని చెప్పిన. అట్లయినా సరే దానికి దీనికి ఇంత ఛార్జ్ అవుతారా అని చెప్పేసి పద్మశాలి కులాన్ని దూషిస్తూ నా భార్యను నా తల్లిని దూషించి నన్ను నాకు చేసుకోవడం జరిగింది. చాలాసేపు కొట్టడం జరిగింది. ఆయనతో పాటు ఇంకొక ఆకారం అబ్బాయి ఆయన నవీన్ మర్కంటి నవీన్ కూడా రావడం జరిగింది. ఆయన కూడా నన్ను నీ సంగతి ఎంత చూస్తా, నువ్వు షాప్ నడిపేదని చూస్తా అని చెప్పేసి నన్ను మీద బెదిరించడం జరిగింది. నీ చంపేస్తారా నీ షాపులో ఉండే సంగతి ఎంత చూస్తా అని చెప్పేసి అని నన్ను హింసించి కొట్టడం జరిగింది. ఆయన ఇలా నన్ను ఆయన నాకు వాళ్ళిద్దరి వాళ్ళ ప్రాణహాని ఉన్నది. ఇంత ముందు కూడా ఆయన వచ్చి షాప్ కి వచ్చి రమ్మని చెప్పేసి నన్ను ఫోన్ చేసిండు. ఎందుకంటే నువ్వు వచ్చిన మళ్ళీ నాకు డబ్బులు అని చెప్పేసి నన్ను మళ్ళీ బెదిరించిండు. ఇట్లా నన్ను ఆయన వలన నాకు ప్రాణహాని ఉన్నది. ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతుండే ఆయన. దీనిపై చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. మంగళవారం సాయంత్రం 7 గంటల 10 నిమిషాలకు రొట్టె రమేష్ గారు నా షాప్ కు వచ్చి ఆయన ఒక ఖాతాలో డబ్బులు ఇవ్వమని
అడిగితే నేను దానికి ఛార్జ్ అవుతాను చెప్పిన. కానీ ఇంకా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని టిఆర్ఎస్ నాయకులు గుండాగిరి దౌర్జన్యం ప్రధానంగా ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరుడైనటువంటి వ్యక్తి ఈరోజు ఒక వ్యాపారి దగ్గరికి వచ్చి ఇష్టారీతిగా మాట్లాడుతూ కులం పేరుతో దూషిస్తూ వాళ్ళ తల్లిని వాళ్ళ భార్యను ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఇంత గుండాగిరి చేస్తా ఉంటే ఎమ్మెల్యే గారు ఏం సోద్యం చూస్తా ఉన్నారా? ఇప్పటికే దుబ్బాక సర్వనాశనం అయిపోయింది, వ్యాపారాలు లేవు, ఏమి లేదు. దుబ్బాక మొత్తం కుంటుపడతా ఉంటే ఎంతో కొంత వ్యాపారం చేసుకొని ఏదో రకంగా బతుకుతా ఉంటే వాళ్ళ బతుకు మీద, వాళ్ళ వ్యక్తిత్వం మీద, వాళ్ళ బతుకుల మీద ఈరోజు ఎమ్మెల్యే గారి అనుచరుడు, ప్రధాన అనుచరుడైనటువంటి వ్యక్తి దాడి చేసి తనను కొట్టడము, తిట్టడము, చంపేస్తా అనడం అంటే ఇంకా కూడా మాదే ప్రభుత్వం ఉంది, మేము గుండాగిరి చేస్తాం, దౌర్జన్యం చేస్తాం అంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తా ఉన్నారో చోద్యం చూస్తారో ఒకసారి ఆలోచన చేయాలి. అట్లాగే ఎవరైతే కులం పేరుతో దూషించిండో, ఎవరైతే వినోద్ అనే వ్యాపారి మీద దాడి చేసిండో అతని పైన చట్టపరమైన చర్యలు